తెలంగాణ సర్కార్తో మెక్డొనాల్డ్స్ కీలక ఒప్పందం. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా ఆఫీస్. రేపు చెన్నైకి సీఎం రేవంత్, ఎల్లుండి చెన్నైలో డీలిమిటేషన్పై సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో భేటీకి హాజరు. సూర్యాపేట జిల్లాలో ఇవాళ కేటీఆర్ పర్యటన. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్. ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచన. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి. తెలంగాణ బడ్జెట్పై బీఆర్ఎస్ తీవ్ర అసహనం. తులం బంగారం, మహిళలకు 2500 ప్రస్తావనే లేదన్న కేటీఆర్. అప్పుల్లో దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ను కాంగ్రెస్ మించిపోయింది. గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలన్న బండి సంజయ్. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం తప్ప ఏం లేదన్న పొన్నం. అమరావతి రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు. జీఓఎం సిఫారసుల మేరకు భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఢిల్లీలో బిల్గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. బిల్గేట్స్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ సర్కార్ మధ్య కీలక ఒప్పందాలు. ఈ నెల 25, 26 తేదీల్లో ఏపీలో కలెక్టర్ల సదస్సు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాలు, P4 అమలుపై చర్చ. ములుగు జిల్లా గాంధీ చౌక్ దగ్గర చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసిన నటి కాదంబరి జత్వాని. గత సర్కార్లో తనపై నమోదైన అక్రమ కేసులు కొట్టివేయాలని వినతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. విదేశాల్లో ఉన్న 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్. హైడ్రా టార్గెట్ పేద మధ్యతరగతి మాత్రమేనా? హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. పలు చోట్ల రేషన్ కార్డులు దుర్వినియోగం. రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఉచితాలతో కొన్ని రాష్ట్రాలకే మేలు, మిగిలినవి నష్టపోతున్నాయి. ఉచితాలపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్య. తెలంగాణలో కొత్త మద్య బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు. ఏప్రిల్ 2 వరకు గడువిచ్చిన ఎక్సైజ్ శాఖ. హెచ్సీఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం. 51 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్న ఈడీ. చిత్తూరు జిల్లా నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా. వాహనాలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. పల్నాడు జిల్లా క్రోసూరులో రైతుల ఆందోళన. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో గ్రామసభ రసాభాస. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు తమ భూములు ఇవ్వమన్న మహిళలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గంజాయి ముఠా అరెస్ట్. ఆరుగురు నిందితులు అరెస్ట్. 11 కేజీల గంజాయి సీజ్.
నిజామాబాద్ జిల్లా నారాయణపల్లిలో మట్టి మాఫియా, అక్రమంగా ఇసుక మట్టి తవ్వకాలు, పట్టించుకోని అధికార యంత్రాంగం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో కారు బీభత్సం, బైకును ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిన కారు.